లాస్ట్కు కాంగ్రెస్ ఇచ్చినటువంటి 100 రోజుల పనిని కూడా ఇవాళ 42 రోజులకు తగ్గించి కనీసం కూలి కూడా పడకుండా చేసినావు. రేపు కాంగ్రెస్ కేంద్రంలో వస్తుంది, ఖచ్చితంగా 100 రోజుల కూలీలకు 400 పెంచుతా అని రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చారు. ఇప్పటికే రాష్ట్రంలో ఇచ్చినటువంటి 6 గ్యారంటీలలో మహిళలకు మరి ఇవాళ గ్యాస్ కనెక్షన్ 500కే ఇచ్చి కుటుంబ భారాన్ని తగ్గించినటువంటి ఘనత, 200 యూనిట్ల కరెంటు ఫ్రీగా ఇచ్చినటువంటి ఘనత, ఇవన్నీ కూడా చేస్తుంటే సహించలేక తట్టుకోలేక కులాల పంచాయతీ మతాల పంచాయతీ లాస్ట్కు మరి కాంగ్రెస్ మీద ఇష్టానుసారంగా మాట్లాడుతున్నటువంటి ఈ మోడీ ఇవాళ చస్తే కూడా పన్నేసేటువంటి దరిద్రులు ఇక్కడ ఎవరు లేరు. పిల్లగారు రాసుకునే పెన్సిల్ గీకే చాక్ మార్క్ మీద కూడా ట్యాక్స్ కట్టినటువంటి చరిత్ర నీది. కానీ కాంగ్రెస్ ఎప్పుడు కూడా పేదల పక్షాన ఉంది, పేదలకు రుణమాఫీ చేసింది, రైతన్నలకు రుణమాఫీ చేసింది, పేదలను ఆదుకున్న తప్ప ఇంకొకటి కాదు. కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి సోదరులందరూ కూడా కడియం కావ్య ఒక విద్యావంతురాలు, మరి ఒక రాజకీయ కుటుంబం, ప్రజల కోసం గత 5 సంవత్సరాలుగా అనేక సంక్షేమ కార్యక్రమాల్లో స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా చేసి ప్రజలంటే ఏంటో అవగాహన ఉన్న వ్యక్తి కాబట్టి మన సీఎం గారు మన పార్టీ ఆమెకు టికెట్ ఇవ్వడం జరిగింది.